కాయిల్ అని ఉంటది. తర్వాత బూస్ట్ కాయిల్ అని చెప్పేసి అంటది. దీన్ని ఏమంటారంటే బక్ టు బూస్ట్ కన్వర్టర్ అని చెప్పేసి అంటారనమాట. అంటే ఇప్పుడు ఇవి ఎందుకు పనిచేస్తాయి మనకి? ఓకేనా? ఇవి ఎందుకు పనిచేస్తాయి? ఎలా వర్కింగ్ అవుతాయి? అసలు ఇవి ఏం ఉత్పన్నం చేస్తాయి? అంటే గనక ఒక కాయిల్ ఏ విధమైన వర్క్ మనకి చేస్తది ఫస్ట్. ఈ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిల్ అంటే ఏంటి? కాయిల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఐడియా ఉంది కదా, ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది పైన. దీని లోపల ఒక వైండింగ్ చుడతారు, ఐడియా ఉందా మీకు? ఎప్పుడైనా ఫ్యాన్ ఓపెన్ చేసినప్పుడు లోపల వైండింగ్ కాలిపోయిందని చెప్పేసి వైండింగ్ చూడతారు. తర్వాత మోటార్స్లో వైండింగ్ చూడతారు. ఓకేనా? వీటిని కాయిల్స్ అంటారు. అంటే ఒక్కొక్క కాయిల్ చుట్టి అన్ని జాయిన్ చేసి అది రొటేట్ అవ్వడానికి ఒక ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఏం క్రియేట్ అవుతుంది? ఈఎఫ్ఎం, ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఓకేనా? ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ క్రియేట్ అవ్వాలి అంటే అందులో ఉన్న వైండింగ్ అన్నది ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే కనుక మనము కరెంట్ని ఇస్తామో అప్పుడు ఇట్లా తిరుగుతుంది కదా, తిరిగినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ జనరేట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? ఆ ఫ్యాన్ స్పీడ్ తిరగటం, లో తిరగటం, అంటే రొటేటింగ్ అవ్వడం ఇలా జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి మొబైల్ ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి మొబైల్లో ఏం చేస్తుంది? మెయిన్ ఫంక్షన్ ఏంటి? యాంప్లిఫికేషన్, అంటే కరెంట్ని యాంప్లిఫికేషన్ చేయడం కోసం వినియోగించబడుతుంది. ఇది పవర్ సెక్షన్లో ఉన్నప్పుడు హయ్యర్ యాంపేర్ని జనరేట్ చేస్తుంది. అదే బూస్ట్ కాయిల్ అంటే లైటింగ్ సెక్షన్లో ఉన్నప్పుడు వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ an ఎలక్ట్రికల్ కాంపోనెంట్ దట్ స్టోర్ ఎనర్జీ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. when electrical current flow through it. అంటే కనుక ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ జనరేట్ అవుతాయో వాటిని పాస్ చేయడం అన్నది జరుగుతుంది. ఓకేనా? పవర్ సెక్షన్లో ఉన్నప్పుడు యాంపేర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అదే లైటింగ్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఓన్లీ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు లైటింగ్ సెక్షన్లో డిస్ప్లే వెలగాలి అంటే హయ్యర్ వోల్టేజ్ కావాల్సినప్పుడు ఏం చేస్తుంది? ఇది బూస్ట్ కాయిల్గా పనిచేస్తుంది. బూస్ట్ కాయిల్ అంటే వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. బక్ కాయిల్ అంటే యాంపేర్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే తక్కువ కరెంట్ తీసుకుంటుంది, ఎక్కువ యాంపేర్ని అనేది ఇంక్రీజ్ చేసి పవర్ సెక్షన్కి సపోర్టింగ్గా పంపిస్తుంది. అన్ని వోల్టేజ్ తీసుకున్నాం, బ్యాటరీ ఒక స్విచ్ తీసుకున్నాము, ఒక వోల్టేజ్ అన్నది ఇంజెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నది ఫ్లో అవుతున్నాయి కదా, మీకు ఫ్లో అయినప్పుడు చూడు ప్లేన్ కడ్డీ ఉంటే కనుక జస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ జనరేట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఒక కాయిల్ని తీసుకొని వచ్చి యాడ్ చేసామో ఇప్పుడు ఏమయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. చూసారా? ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుందా? యాంప్లిఫికేషన్ జనరేట్ అవుతుందా?